హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు ఈరోజు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్కి సంబంధించి 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో ప్రధానంగా మనం 6th క్లాస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవచ్చు, అదేవిధంగా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది, ఎగ్జామ్ ఫీ ఎంత ఉంది, టెస్ట్ ప్యాటర్న్, సిలబస్, వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో అయితే చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది విద్యార్థులకు అయితే చేరే ప్రయత్నం జరుగుతుంది. సో వారు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి దోహదపడిన వారు అవుతారు. సో మనకు వివరాల్లోకి వెళ్తే, సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 12 నుంచి ఫిబ్రవరి 22 వరకు 6th క్లాస్కు మరియు అదేవిధంగా 7th to 10th వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 6th క్లాస్కు సపరేట్గా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా 7th to 10th వరకు సపరేట్గా అప్లై చేసుకోవాలి. సో 7th to 10th వరకు అయితే వేకెన్సీ ఉంటే అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వేకెన్సీ లేకపోతే మాత్రం అడ్మిషన్ రాదు. సో ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇది మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే జనవరి 12 నుంచి ఫిబ్రవరి 22 వరకు. అదేవిధంగా మనకు ఆల్ టికెట్లు అయితే 6th క్లాస్కి మరియు 7th to 10th వరకు రెండు ఎగ్జామ్స్కి కూడా మనకు ఆల్ టికెట్స్ అయితే ఏప్రిల్ 1 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చి ఏప్రిల్ 7th మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు టైమింగ్స్ మాత్రం చూసుకుంటే 6th క్లాస్కి ఏమో మార్నింగ్ 10 AM to 12 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. 7th to 10th వరకు ఎగ్జామ్ ఏమో 2 PM to 4 PM వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎగ్జామ్ సెంటర్ వచ్చి మనకి ఏ మండలంలో అయితే అప్లై చేసుకుంటామో మనకు ఆ రెస్పెక్టివ్ మండలంలోనే మనకు ఎగ్జామ్ సెంటర్ అయితే పడే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి ఆల్ టికెట్లో మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. మనకు సెలక్షన్ లిస్టు మే 25th డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం మే 27th నుంచి మే 31st వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు నోటిఫికేషన్లో ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్, అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా మనం ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే మనకు ఎగ్జామ్ ఫీజు వచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 125 రూపీస్ ఉంది. అదేవిధంగా మిగతా వారికి అయితే 200 రూపీస్ పే చేసుకోవాలి. మనకు క్వశ్చన్ పేపర్కి సంబంధించి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, మనకు 6th క్లాస్ ఎంట్రన్స్ రాసే క్యాండిడేట్స్కి 5th క్లాస్ వరకు సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 7th క్లాస్ స్టూడెంట్స్కి 6th వరకు, 8th క్లాస్ స్టూడెంట్స్కి 7th వరకు, 9th క్లాస్ స్టూడెంట్కి 8th వరకు, 10th క్లాస్ స్టూడెంట్కి 9th వరకు సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు సిలబస్లో సబ్జెక్ట్ చూసుకుంటే మనకు తెలుగు ఉంటుంది, అదేవిధంగా మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్, అదేవిధంగా ఇంగ్లీషు 4 సబ్జెక్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో తెలుగు నుంచి 25 క్వశ్చన్స్కు 25 మార్క్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్ ఉంటుంది, సైన్స్ అండ్ సోషల్ ఈవీఎస్కి సంబంధించి 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్, ఇంగ్లీష్కి సంబంధించి 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్. మొత్తం మనకి 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 100 మార్క్స్ ఉంటుంది. టోటల్గా మనకు 2 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది. అంటే 120 minutesకి 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చూసుకుంటే మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే రావడం జరుగుతుంది. సో మనకు కింద 4 ఆప్షన్స్ ఇచ్చి మనకు సెలెక్ట్ చేసుకునే విధంగా ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ వచ్చి మనకు తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనకు మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్కి సంబంధించి చూసుకుంటే ఈ 2 సబ్జెక్టులకు బైలింగ్వల్ ఉంటుంది. అంటే మనకు తెలుగు మరియు ఇంగ్లీషు 2 ఆప్షన్స్లో రావడం జరుగుతుంది. మొత్తం అయితే మనకు క్వశ్చన్స్ అయితే 100 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇదే విధంగా మనకు 7th to 10th సంబంధించి చూసుకుంటే సబ్జెక్టులు ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్, జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్, సోషల్ స్టడీస్ నుంచి 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్, మొత్తం 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉంటుంది. 7th to 10th వరకు అడ్మిషన్ కావాలనుకునే వారికి ఈ క్వశ్చన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. 6th క్లాస్కి సంబంధించి ఏజ్ చూసుకుంటే 10 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా ఇది 31 August 2024 వరకు 10 సంవత్సరాలు నిండి ఉండాలి. మనకు డేట్ ఆఫ్ బర్త్ ఏ సంవత్సరాల మధ్య ఉండాలని చూసుకుంటే 2009 August 31 నుంచి 2014 August 31 మధ్య జన్మించిన వారు మనకు 6th క్లాస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇదే విధంగా 7th క్లాస్కి అయితే 1 year ఎక్స్ట్రా, అదేవిధంగా 8th క్లాస్కి అయితే 2 years ఎక్స్ట్రా. ఈ విధంగా మనం +1 year యాడ్ చేసుకుంటూ 10th క్లాస్ వరకు చూసుకోవచ్చు. ఇది మనకు 6th క్లాస్కి సంబంధించి మినిమం అయితే 10 years అయితే కంప్లీట్ అయి ఉండాలి, 15 years దాటి ఉండకూడదు. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి.
మనకు ఎగ్జామ్స్ వచ్చి 2 గంటలు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మోడల్ స్కూల్‌కు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఓన్లీ ఆన్‌లైన్‌లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ అయితే అవకాశం లేదు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి కూడా నేను సెపరేట్ వీడియో చేశాను. మన ఛానల్ అందుబాటులో ఉంది. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, మనం ఏ డేటా ఎంటర్ చేయాలి అనే విషయాలను అయితే నేను పూర్తిగా చెప్పాను. సో ఒకసారి మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసే ప్రయత్నం చేయండి. సో మీకు ఈజీగా ఉంటుంది, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో పొరపాటు చేస్తే మాత్రం మనకు నెక్స్ట్ 8 ఆప్షన్ ఉండదు కాబట్టి మనకు అడ్మిషన్ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. సో అదేవిధంగా రిజర్వేషన్ చూసుకుంటే 15% ఎస్సీ స్టూడెంట్స్కి ఉంటుంది. అదేవిధంగా 10% ఎస్టీ స్టూడెంట్స్కి ఉంటుంది. 29% బీసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఈ బీసీ క్యాండిడేట్స్లో కూడా బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%. ఈ విధంగా అయితే మనకు రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్కి 3%, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి 10% అయితే రిజర్వేషన్స్ మనకు మోడల్ స్కూల్ నామ్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు ప్రధానంగా చూసుకుంటే మనకు ప్రతి క్లాస్కి 100 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకి 2 సెక్షన్లు చేసి ఈచ్ సెక్షన్కి 50 స్టూడెంట్స్ తోటి మనకు నడిపించడం జరుగుతుంది. సో ఇది మనకు తెలంగాణ మోడల్ స్కూల్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్, టెస్ట్ డేట్స్, అదేవిధంగా సిలబస్, టెస్ట్ ప్యాటర్ను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను మీకు వాటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.